నమస్తే. రేపటి నుంచి 4 ప్రభుత్వ పథకాలు కీలకమైనటువంటి పథకాలకి రేపు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నది. ఏంటి అంటే 1 ఇందిరమ్మ ఇండ్లు, 2 రైతు భరోసా, 3 రేషన్ కార్డులు, అలాగే 4 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో ఈ 4 సంబంధించినటువంటి పథకాలకి రేపు లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నది. మరి లాంఛనంగా అంటే ఏంటిదయ్యా అంటే ఆయా సంబంధించినటువంటి మండలాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసినటువంటి ఒక గ్రామాన్ని శాంపిల్గా తీసుకొని దాంట్లో ఒకరిని ఎంపిక చేసుకుంటారు అన్నట్టు. ఎంపిక చేసి దానికి పునాదో లేకపోతే ముగ్గు పోసుడో ఆ పని రేపు కంప్లీట్ అయిపోతుంది. దానితో ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టినట్టు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే రేషన్ కార్డు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్య రేషన్ కార్డు. రేషన్ కార్డు సైతం కూడా ఆయా సంబంధించిన మండలాల్లో ఒక గ్రామాన్ని తీసుకొని ఒకరికి రేషన్ కార్డు ఇస్తారు. దాని తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే 100 రోజుల పని, ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి వాళ్ళు 20 రోజుల పాటు పనిచేసినటువంటి దినాలు కలిసిపోయినటువంటి వాళ్ళకు జాబ్ కార్డు ఉండి 20 రోజుల పాటు 100 రోజులు పనిచేసినటువంటి వ్యక్తికి 12,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం. దీనితో పాటు రైతు భరోసా అంటే సీజన్కి 6,000 రూపాయలు ఇవి ఒకరికి అందిస్తారు అన్నట్టు. అయితే ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? ఇక అయిపోయినట్టేనయ్యా మొత్తం అందరికి ఇచ్చినట్టే అంటే అది కాదు. సో ఇది ఎప్పటి వరకు చేస్తారట వీళ్ళంటే మార్చి వరకు, మార్చి నెల చివరి వారం వరకు, చివరి రోజు వరకు ఈ సంబంధించినటువంటి ఏదైతే మీరు దరఖాస్తులు ఇచ్చినాయి, వాళ్ళు దరఖాస్తులు స్వీకరించినాయి, పరిశీలించినాయి, అర్హులని చెప్పేసి గుర్తించినాయి ఈ కాగితాలన్నీ కూడా 30వ తారీఖు వరకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట. 30వ తారీఖు తర్వాత, మార్చి 30 తర్వాత ఈ సంబంధించిన రూపకల్పన ఉంటుంది అన్నట్టు. ఇక మార్చి వరకు మీరు ఇక రైతు భరోసా అడగవద్దు, అంతేకాకుండా రేషన్ కార్డులు అడగవద్దు, ఇందిరమ్మ ఇండ్లు అడగవద్దు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడగవద్దు. అంటే మార్చి వరకు గడువు పెట్టినట్టే లెక్కగా కేవలం తాత్కాలికంగా మాత్రమే, లాంఛనంగా మాత్రమే జనవరి 26 ఏదైతే వీళ్ళు గొప్పగా చెప్పినటువంటి గొప్పగా చెప్పినటువంటి మేము ఇది ఏదైతే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజైనటువంటి జనవరి 26 రోజున ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి, ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం కాబట్టి మేము ఆ యొక్క పథకాలని మేము తీసుకురాబోతూ ఉన్నాం, గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నాం అని చెప్పినాము. గొప్పగా ప్రారంభించడం పక్క పెట్టి లాంఛనంగా ప్రారంభించడం మాత్రమే. మేము ముందుగా నుంచే అనుకున్నాం, మేము ముందుగా నుంచే ఇండ్లు అందరికి ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు గ్రామ సభలలో చాలామంది గొడవలు పెడతా ఉన్నారు. గ్రామ సభలలో మాకు రాలేదని అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి మేము గడువును పెంచుతామన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఒకసారి బట్టి విక్రమార్క గారు ఇక్కడ 4 మంత్రులు కూకొని ఇలా వాళ్ళ సంబంధించినటువంటి శాఖలే కావచ్చేమో అలా మరి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక మరి వీళ్ళు ఒక నల్గొండ మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేస్తుంటే ముగ్గురు సైతం కూడా ఖమ్మం మంత్రులే. మరి వాళ్ళు జిల్లాలో పెట్టుకున్నట్టుగా మీటింగ్ కనబడతా ఉన్నది. సో ఇప్పటికీ మీరు పథకాలు ఇస్తారంటే ఎవరు కూడా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీరు కేవలం రేపు 26 జనవరి రోజు లాంఛనంగా ప్రారంభించామని చెప్పేసి ఎప్పుడైతే మీరు చెప్పిలో మీ నోట్లోకి వెళ్ళి ఇక ఒడిశారో సుమతి అన్నట్టుగానే అందరు జనాలు అదే అనుకుంటా ఉన్నారు. కేవలం కాలయాపన కోసం మాత్రమే ఈ యొక్క మీటింగ్ పెట్టిండ్రు. మీరు ఇచ్చేందుకు కాదు, మీరు ఇస్తారా చస్తారా అది దేవుడికి ఎరక, అది మీరు ఇచ్చేటువంటి నమ్మకం అయితే మాకైతే కనబడతలేదని చెప్పేసి ఇప్పటికి ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో ఇప్పటికైనా కానీ ఈ సంబంధించినటువంటి రేషన్ కార్డులు, రైతు భరోసా వీటన్నిటిపైన మరి ఇప్పుడు మీరు దరఖాస్తులు తీసుకున్నటువంటి దాంట్లో లేవా? దరఖాస్తులు తీసుకున్నటువంటి దాంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు కదా, మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవచ్చు కదా దీన్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మండలంలో ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక గ్రామం, ఇట్లెందుకు? మీరు ఏదైతే ఒక సంబంధించినటువంటి గ్రామంలో 10 మంది ఉంటే 10 మందికి ఇవ్వచ్చు కదా, ఏది ఇందిరమ్మ ఇండ్లు. ఇక మిగతా సంబంధించింది మీరు మార్చి వరకు చూసుకోవచ్చు, టైం పెట్టుకోండి పీరియడ్. కానీ టైం పీరియడ్ మొత్తమే టైం పీరియడ్ని మార్చి
జనవరి 26న ఒక ఇల్లుకు ఒక సంబంధించినటువంటి వ్యక్తికే మేము ఇది ఇస్తామని చెప్పేసి చెప్పడం కరెక్ట్ అయినటువంటిది కాదు కదా. అంటే మార్చి వరకు దరఖాస్తులు తీసుకుంటున్నాం అంటే దీంట్లో చాలా కొర్రీలు ఉన్నాయి. మార్చి వరకు ఎందుకు తీసుకుంటున్నారాయా అంటే ఎందుకు తీసుకుంటా ఉన్నారు మార్చి వరకు దరఖాస్తులు ఎందుకు తీసుకుంటారు మార్చి వరకు? ముందుగా వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్లకు పోదాం అనుకున్నారు. ఇదే జరిగేది, ఫిబ్రవరిలో ఎలక్షన్లకు పోదాం అనుకున్నారు. సో ఫిబ్రవరిలో ఎలక్షన్లు అయ్యేటట్టుగా లేవు, ఎలక్షన్లు అయ్యేటట్టుగా లేదు. ఒకవేళ కనుక ఈ పథకాలను ఇప్పుడే ఇచ్చినట్టయితే జనాలు మర్చిపోతారు, వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. కాబట్టి మార్చి వరకు కొంచెం టైం పీరియడ్ పెట్టుకొని ఏప్రిల్లో కనుక వీళ్ళు ఏప్రిల్ చివరి వారంలో ఎలక్షన్లు పోదామని అనుకుంటా ఉన్నారు. ఇక ఎందుకంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు అలాగే రైతు భరోసాకు పైసలు కావాలి కాబట్టి అంత బడ్జెట్ అయ్యేటట్టుగా లేదు. కాబట్టి దీన్ని మార్చి వరకు పొడిగించేసి మార్చి వరకు దరఖాస్తులే స్వీకరణ ఇది ఇట్లా కాలయాపనం చేస్తారన్నట్టు. వీళ్ళు కాలయాపనం చేసి అప్పుడు వాళ్ళు మార్చి ఎండింగ్ కల్లా ఇగో మీకు ఇస్తా ఉన్నాం, ఇగో మీకు ఊరికి 40 ఇండ్లు ఇచ్చినాం, 50 ఇండ్లు ఇచ్చినాం అని చెప్పేసి ఇక ఆయా సంబంధించిన లబ్ధిదారుల యొక్క పేర్లు వీళ్ళైతే అన్ని తీసుకుంటారు దరఖాస్తులు, అందరినీ తీసుకుంటారు దరఖాస్తులు ఇప్పుడు, ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అందుకోసమనే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఫిబ్రవరిలో ఎలక్షన్లకు పోయినట్టయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పథకాలని కొంత ముందుకు జరిపి అది మీ యొక్క లబ్ధి కోసమే మేము ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవాలి. కాబట్టి ఇంకా చాలామంది అర్హులు కానటువంటి వాళ్ళు, అర్హులు అయినటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోలేదు, అందుకే మేము టైం పీరియడ్ ఇచ్చినామని చెప్పి రేపు ఎలక్షన్లో పోవచ్చన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క దీన్ని కొంత ముందుకు జరుపుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మార్చి వరకు దరఖాస్తులు తీసుకొని మార్చి చివరి వారం కల్లా ఈ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇంప్లిమెంట్ పూర్తిగా చేస్తారంటే అది కూడా నమ్మకం తక్కువే, కానీ ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకోసమనే ఇలా ఈ నలుగురు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల గురించి ఏమంటా ఉన్నాడు? రేషన్ కార్డులు నిరంతరమైనటువంటి ప్రక్రియ ముందనొచ్చు కదా మన రేషన్ కార్డుల నిరంతరమైనటువంటి ప్రక్రియ అని. ఎందుకు గాయ గత్తరు చేసి గ్రామ సభలు ఎందుకు, ఈ కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో మరి నమోదు చేసుకోవడం ఎందుకు, మరి ప్రజాపాలన దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు? మరి ఎప్పుడు ప్రతి సంబంధించినటువంటి పథకాన్ని నిరంతరమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి అంటే జనాలు కూడా వాళ్ళు అడ్డగోలుగా రోడ్ల మీదకి ఎక్కరు కదా, వాళ్ళ టైం వేస్ట్, మీ టైం వేస్ట్, వాళ్ళు గందరగోళానికి గురవడం. బట్టి విక్రమార్క గారు అంటా ఉన్నారు ఏది ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇండ్లది, అలాగే రైతు భరోసా కూడా ఇది కూడా నిరంతరమైనటువంటి ప్రక్రియ అంటారు. మరి నిరంతరమైనటువంటి ప్రక్రియ అయిన తర్వాత ఒకటే సంబంధించినటువంటి గ్రామ సభలో దరఖాస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రామాల్లో ఆయా సంబంధించినటువంటి వాళ్ళు వీలైనప్పుడు మీరు ఎలిజిబుల్ పర్సన్ అయినట్టయితే మీరు కాగితం రాసి ఇవ్వండి, దాన్ని పరిశీలించి ఎప్పటికి నిరంతరం సైట్ ఓపెన్ ఉంటుంది. మీరు అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టినట్టయితే ఇమీడియట్గా వారం 10 రోజుల్లో మీకు రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు, ఒకవేళ కనుక కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకున్నట్టయితే మీకు కొత్త పాస్బుక్ వచ్చినట్టయితే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు దాని తర్వాత 10 రోజులకు 15 రోజులకు రైతు భరోసా కూడా మీ దాంట్లో మళ్ళీ వచ్చేటువంటి సీజన్లో పడుతుందని చెప్పొచ్చు కదా. ఇది చెప్పరిగా, ఎందుకంటే ఇది కింద కాలయాపన చేయాలి కాబట్టి. సో ఇవాళ జరిగినటువంటి అంశం బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా ఇదే మాట్లాడదు. ఇగో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. పొంగులేటి శ్రీనన్న ఎప్పుడో ఒకసారి దాదాపు 15 రోజుల క్రితమేమో ఇందిరమ్మ ఇల్లు మోడల్ అని చెప్పేసి ఒకటి ఇల్లును ప్రారంభించడం జరిగింది. అటువంటిదే ఒక ఇల్లును రేపు మళ్ళీ ఒక మండలంలో ఒకటి, ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క సంబంధించిన గ్రామంలో ఈ యొక్క 4 సంబంధించినటువంటి 4కి మాత్రమే లబ్ధిదారులు ఎంపిక ఇస్తారన్నట్టు. ఇదంతా కూడా ఇది కథ. ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య పైన పూటకో మాట గంటకో మాట మారుతూ ఉన్నారు వీళ్ళు. అది వస్తే చేస్తాయని తర్వాత కానీ ప్రజల్ని గందరగోళమైనటువంటి పరిస్థితులకు వీళ్ళందరూ నెట్టేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఈరోజు రేపు 26 సంబంధించినటువంటి జనవరి రోజు, రేపు 26 జనవరి కాబట్టి ఈ సంబంధించినటువంటి అన్నటువంటి పథకాలకి రేపు లాంఛనంగా మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరు కూడా గాయ గత్తర కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ ఉంటుంది అన్నటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం ఈరోజు 4 మంత్రులు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి దరఖాస్తులని మీరు వాళ్ళని స్వీకరిస్తామని చెప్పేసి అంటారు. మరి స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి, గ్రామ సభలు అయిపోయినాయి. మరి ఎవరికి ఇవ్వాలి? గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి? పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలా, లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? అవి కూడా మీరు ఆ గైడ్లైన్స్ని విడుదల చేయండి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నా నిరంతర ప్రక్రియ అన్న తర్వాత రేపు మళ్ళీ మాట మారవచ్చు. అంటే ఒక మాట మీద ఇప్పటివరకు అయితే చాలా పథకాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ చాలా వాటిల్లో కానీ అవి ఎక్కడ కూడా వాళ్ళు పూటకో మాట మారుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రేపు ఏం చెప్పేది కూడా తెలియదు. ఇక ఇప్పుడేమో నిరంతరమైనటువంటి ప్రక్రియ అన్నారు, రేపేమో గ్రామ సభలు ఇచ్చిన ఫైనల్ అనేది దానికి కూడా తెలియదు. సో ఇట్లాంటి గందరగోళానికి గురి చేయకుండా ఒక
ఒక ఫార్మాట్ని రూపొందించండి. ఎవరికి ఇవ్వాలి, గ్రామ సభలలో ఇవ్వనటువంటి వాళ్ళు రేపు ఎవరెవరికి దరఖాస్తులు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తులు చేసుకుని ఒక ఫార్మాట్ విడుదల చేయండి. సో ఏదేమైనప్పుడు కూడా ఈ 4 పథకాలకి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నటువంటి వాటికి రేపు లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. మంత్రులు కూడా ఆయా సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో పర్యటించి ఈ పథకాలను ప్రారంభించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.